కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు. అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారవుతున్నారు. ఒక వ్యక్తి యొక్క పరిచయం అతని ముఖంతో ప్రారంభమైనప్పటికీ అతని నిజమైన గుర్తింపు అతని మాటలు, ఆలోచనలు మరియు పనుల ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. డబ్బు మాత్రమే అందరికీ నచ్చుతుంది. డస్ట్బిన్లో వేసినా కూడా దాని విలువ మారదు. ఈ రోజులో నిజం మాట్లాడేవాడు నీచుడు, అబద్ధం చెప్పేవారు ఆప్తుడు, సహాయం చేసేవారు సన్యాసి, మోసాలు చేసేవారు మహాత్ముడు, నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ ఒంటరివాడే. ఉన్నవాడు చచ్చిపోయిన విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదు అని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్నా. సత్యం అంటే తెలుసుకునేది, ధర్మం అంటే ఆచరించేది. ఏది ఉంది ఏది లేదు అని చెప్పేది సత్యం.